Hi friends, welcome to Brain Power Education YouTube ఛానల్. టుడే ఈ వీడియోలో సమ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ వచ్చేసి సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్, విండ్ ఎనర్జీ, కోల్ ఎనర్జీ. ఆన్సర్ వచ్చేసి సోలార్ ఎనర్జీ. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం సోలార్ ఎనర్జీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బదిలీ యోజన అనేది ఫిబ్రవరి 2024లో ప్రారంభించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది 1 కోటి గృహాల్లో ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ను అందించడానికి ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించబడిన పథకం. మొత్తం 75,000 కోట్ల పెట్టుబడి ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి దీని లక్ష్యంగా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు? ఆప్షన్స్ చూద్దాం. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సమీపంలో పూడిమడుకలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు మద్దతుగా ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎన్జీఈఎల్ మరియు ఎన్ఆర్ఈడిపిసిఏపి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డిజిటల్ ఇండియా ప్రోగ్రామింగ్? డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి ప్రమోట్ డిజిటల్ సర్వీసెస్, అగ్రికల్చర్ రిఫార్మ్, హెల్త్ రిఫార్మ్, డిఫెన్స్ రిఫార్మ్. ఆన్సర్ వచ్చేసి ప్రమోట్ డిజిటల్ సర్వీసెస్. డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రమోట్ డిజిటల్ సర్వీసెస్. డిజిటల్ ఇండియా కార్యక్రమం అనేది దేశాన్ని డిజిటల్గా సాధికారత కలిగిన సమాజంగా మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి 2015లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రధాన కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యాలు సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడం, ప్రభుత్వ సేవలను ఎలక్ట్రానిక్ డెలివరీని నిర్ధారించడం మరియు సార్వత్రిక డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వాజ్ ది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్డ్? డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్స్ చూద్దాం. 1 జూలై 2014, 1 జూలై 2015, 1 జూలై 2016, 1 జూలై 2017. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 1 జూలై 2015. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015 జూలై 1న ప్రారంభించారు. ఈ డిజిటల్ ఇండియా మిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూలై 1, 2015న ప్రారంభించారు. ఆన్లైన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, డిజిటల్ అక్షరాస్యతను పెంచడం మరియు ప్రభుత్వ సేవలను ఎలక్ట్రానిక్గా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారతదేశాన్ని డిజిటల్గా సాధికారత కలిగిన సమాజంగా మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఇది ప్రారంభించబడిన ముఖ్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వాజ్ ది స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్డ్? స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్స్ చూద్దాం. 2015, 2016, 2017, 2018. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 2016, 2016. ఈ స్టార్టప్ ఇండియా చొరవను భారత ప్రభుత్వం జనవరి 16, 2016న అధికారికంగా ప్రారంభించింది. ఆగస్టు 15, 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుగా ప్రకటించిన ఈ చొరవ వ్యవస్థాపకతను పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు వివిధ విధాన చర్యలు మరియు మద్దతు కార్యక్రమాల ద్వారా
బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ వాజ్ ది స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్డ్? స్వచ్ఛ భారత్ మిషన్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్స్ చూద్దాం. 2013, 2014, 2015, 2016. స్వచ్ఛ భారత్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 2014, 2014. స్వచ్ఛ భారత్ మిషన్ను 2014లో ప్రారంభించారు. సార్వత్రిక పారిశుద్ధ్య కవరేజ్ మరియు పరిశుభ్రమైన భారతదేశపు వైపు ప్రయత్నాలు వేగవంతం చేయడానికి మహాత్మా గాంధీ 145వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 2014న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ను అధికారికంగా ప్రారంభించారు. 2019 నాటికి క్లీన్ ఇండియా లక్ష్యంగా ఈ జాతీయ ప్రచారం జరిగింది. ప్రారంభించిన తేదీ వచ్చేసి అక్టోబర్ 2, 2014. ప్రారంభించిన ప్లేస్ వచ్చేసి రాజపథ్, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ వాజ్ ది మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్? మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్స్ చూద్దాం. 2013, 2014, 2015, 2016. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ను ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి 2014. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 25, 2014లో ప్రారంభించారు. భారతదేశాన్ని ప్రపంచ డిజైన్ మరియు తయారీ కేంద్రంగా మార్చడానికి, దేశీయ మరియు విదేశీ కంపెనీల ఉత్పత్తులను భారతదేశంలోనే తయారు చేసుకునేలా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేర్ వీఆర్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 హెల్డ్? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయి? ఆప్షన్స్ చూద్దాం. బీహార్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయి? ఆన్సర్ వచ్చేసి బీహార్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7వసారి 2025లో మే 4 నుండి మే 15 వరకు బీహార్లో జరిగాయి. బీహార్లోని 5 ఆతిథ్య నగరాలైన పాట్నా, రాజ్గిర్, గయా, భాగల్పూర్ మరియు బెగసరాయ్లో జరిగాయి. ఈ కార్యక్రమాలు ఢిల్లీలోని ఎంపిక చేసిన 3 క్రీడలు షూటింగ్, జిమ్నాస్టిక్స్ మరియు ట్రాక్ సైక్లింగ్ అక్కడ జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఆప్షన్స్ చూద్దాం. న్యూయార్క్, జెనీవా, ప్యారిస్, లండన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే ఆన్సర్ వచ్చేసి జెనీవా. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ క్వశ్చన్ అండి. ఎప్పుడు రిపీటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఈ సంస్థ 1948లో స్థాపించబడిన కేంద్ర కార్యాలయం అవెన్యూ అపియా 1211 జెనీవ్ 27 వద్ద ఉంది. ఈ సంస్థ ఇక్కడ అంతర్జాతీయ ఆరోగ్య ప్రయత్నాలను సమన్వయం చేస్తుంది, ప్రాంతీయ కార్యాలయాలను నిర్వహిస్తుంది మరియు ప్రపంచ ఆరోగ్య విధానాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సమ్ ఇంపార్టెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మా బ్రెయిన్ ఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.